కోటగిరి మారమ్మ దేవాలయం నిర్మించుకొని 3 సంవత్సరాలు అవుతున్నది. కాబట్టి 3వ వార్షిక కోసం ఘనంగా మేము కోటగిరి గ్రామంలో ఎస్సీ కాలనీలో ఘనంగా చేసుకుంటున్నాం. కాబట్టి అమ్మవారి కృప మా గ్రామంలో అందరి మీద అలా భోగ భాగ్యాలు పాడి పంటలు చల్లగా ఉంచాలని అమ్మవారికి మేము మనస్ఫూర్తిగా ఈరోజు ఇంటింటికి వెళ్ళి ప్రతి ఇంట్లోకి వెళ్ళి అలుకుపూతలు వేసుకొని కుంకుమ పసుపులు తీసుకొని మంగళారతులు తీసుకొని ఆ మహిళలు చాలా ఎత్తున అమ్మవారికి దర్శించుకున్నారు. అట్లాగే మన దేవత చాలా సత్యంగల దేవత మారమ్మ తల్లి. కాబట్టి రోజు రోజుకు అభివృద్ధిలో పాలు పంచుకుంటున్నది. ఎక్కడో ఉన్న దూరం భక్తులు కూడా తెచ్చుకొని దర్శనం చేయించుకుంటున్నది. అట్లాగే మా గ్రామ పెద్దలు, రాజకీయ నాయకులు, అన్ని పార్టీల నాయకులు కూడా మాకు అందరికీ సహకరిస్తున్నాడు. ముఖ్యంగా మన మదన్న గారు కూడా ఈరోజు మాకు అన్నశాంతి పెట్టడం జరిగింది. కాబట్టి వారికి కూడా భోగభాగ్యాలు బాగుండాలా, అమ్మవారి తల్లి చల్లగా చూడాలా, పాడి పంటలు చాలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి ఇంకొక వచ్చే సంవత్సరం కూడా మా అందరికీ ఆరోగ్యంగా ఉంచు అమ్మ, నీ అనుజాడలో మేము బతుకుతున్నాం. కాబట్టి మాకు చెడు దువాసనలు కానీ, గత్తర్లు కానీ, బేమర్లు కానీ ఇవి రాకుండా మా గ్రామానికి చల్లగా కాపాడమ్మా. ఇక ఎల్లవేళలు మేము నిరంతరం సేవలు చేసుకుంటున్నాం. కాబట్టి అమ్మ తల్లికి మేము నిరంతరం ఇక్కడ దీప నైవేద్యాలు ఇచ్చుకుంటా మా ఊరు కాపులు కూడా మాకు చాలా అడిగింది అలా సహకరిస్తున్నారు. అందరికీ కూడా వారి పేరు పేరున అన్ని పార్టీ నాయకులకు మేము పేరు పేరున నమస్కారం చెప్తున్నాము. కాబట్టి అలాగే ఇంకా మా అమ్మ మాకు చల్లగుంటే 4వ వార్షికోత్సవం కూడా పెద్ద ఎత్తున జరుపుకోవాలని మేము కోరుకుంటున్నాం. అమ్మ మా పిల్లలకు, మా ప్యాకలకు, మా పాడి పంటలు, మా భోగభాగ్యాలు చల్లగుంచు తల్లి. నీకు అన్ని వేళలా మేము సూచించుకుంటాం, ఎంత చేసినా మేము తక్కనే. కాబట్టి నీ దర్శనం మా మీద ఉండాలా, మా గ్రామం మీద చల్లగా కాపాడాలమ్మా. నీ కోరికలు ఎప్పుడు మేము నెరవేర్చాం, మా కోరికలు నెరవేయు. మీకు ఎల్లప్పుడూ మేము సేవకులు లెక్క పనిచేస్తాం తల్లి. సహకరించిన మన మదన్న గారికి, మరి వారి కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున చల్లగా కృపల వారి భోగభాగ్యాలు బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాము. ఈరోజు కోటగిరిలో అర్జునవాడ మరిగమ్మ గుడిలో ఈరోజు 3వ వార్షికోత్సవం జరుగుతున్నది. దీనికి గ్రామంలోనే ప్రజలందరూ రావడం జరిగింది. ఈ గుడి ఈ 3వ వార్షికోత్సవంకు సహకరించిన ఈ గల్లీ పెద్దలందరికీ, మరియు యూత్ పిల్లలందరికీ, మరియు కమిటీ సభ్యులందరికీ, అలాగే ఎంఆర్పిఎస్ నూతనంగా ఎన్నుకున్న ప్రెసిడెంట్లకు, వైస్ ప్రెసిడెంట్లకు, అందరికీ, విలేజ్ ప్రెసిడెంట్లకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. అలాగే ఈ గుడి ఏదైతే సెలబ్రేట్ చేసుకుంటారో దీనికి అన్నదానం చేయడం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమంకు ప్రజలందరూ రావడం జరిగింది. దీనికి ఈ ప్రసాదం తీసుకొని ప్రతి ఒక్కరూ ఈ దేవుడి యొక్క కృపని పొందాలని కోరుకుంటూ, అలాగే కోడిగిరి ఉన్న ప్రజలకు, అలాగే అందరికీ కూడా ఆరోగ్యంగా ఉండాలని, వాళ్ళకు పాడి పంటలు బాగుండాలని నేను కోరుతున్నాను.